గుడ్ మార్నింగ్. సో బిట్ కాయిన్ ఎంట్రీ అనేది మనం డిస్కస్ చేద్దాం, ఓకే, అండ్ ఎగ్జిట్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తుంటే మార్నింగ్ ఓపెన్ అవ్వగానే డాటర్ లైన్స్ ఏదైతే ఉందో గ్రీన్ క్యాండిల్స్ పడుకున్నాయి, ఓకే. ఇక్కడ పడుతున్నప్పుడు మనం సమ్వేర్ కొంచెం జూమ్ చేస్తాను, ఓకే. ఇప్పుడు ఇన్ని గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి కదా, నేను ఓపెన్ అవ్వగానే ఈ లైన్ ఏదైతే ఉందో ఒక క్యాండిల్ పైన హై తీసుకుంటాం మనం బేసికలీ, ఓకే. ఇక్కడ బై చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్కి మనం బై చేసిన లెవెల్కి మిడ్లో సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. అట్లీస్ట్ ఇక్కడ కూడా ఈ హై ఎక్కడ వెళ్ళిందో నిన్న అక్కడ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అంటే అక్కడ పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ మిడిల్లో ఈ రెండుకి మనం ఎంటర్ అయిన మిడిల్, ఇక్కడ ఎంటర్ అయిన దానికి ఈ లెవెల్కి మిడిల్లో పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ వరకు కానీ ఇక్కడ కానీ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ ఈ లెవెల్ అనుకోవచ్చు, ఈ లెవెల్ అక్కడ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకో టార్గెట్ ఏంటంటే మనం ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఇది మన టార్గెట్ అవుతుంది, ఓకే. దాని తర్వాత ఈ లెవెల్కి మళ్ళీ ఈ లెవెల్కి మిడ్ ఇక్కడ ఇది రీచ్ అయినాక ఇది, ఓకే. సో బేసికలీ అలా మనం ట్రేడ్ చేసుకుంటూ ఉండాలి, అంతేగాని కనిపించిన లెవెల్కి మనం టార్గెట్ పెట్టుకుంటే ప్రతిసారి రీచ్ అవుతుంది అనమాట, ఓకే. మన సైకాలజీ కూడా సపోర్ట్ చేయదు, తొందరగా ఎగ్జిట్ అవ్వాలని చెప్తూ ఉంటుంది మనకి, ఓకే. తొందరగా ఎగ్జిట్ అవ్వాలి, తప్పేం లేదు దాంట్లో, ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ బై చేసినాక ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది సమ్వేర్ ఇక్కడ కానీ, అంటే ఈ హై కానీ ఈ హై కింద కొంచెం ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఇది అండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ, ఓకే. సడన్గా రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. రివర్స్ అయితే పివట్ దగ్గర వస్తుంది. మనం ఈ లెవెల్ నిన్న ఏదైతే ఇక్కడ ఈ జోన్ నుంచి పైకి వెళ్ళిందో ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే మనం ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోయి మనం సెల్ చేస్తాం. సెల్ చేయగానే పివట్ అనేది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. పివట్ తర్వాత నెక్స్ట్ ఈ లెవెల్ ఇక్కడైతే ఉంది కదా, పివట్ తర్వాత ఇంకో పివట్ కూడా ఉంది కదా, మనం ఈ కింద మిడ్లో ఇక్కడ ఇంకో టార్గెట్ పెట్టుకుంటాం. అంటే అట్లీస్ట్ లాస్ అన్న రికవర్ చేసుకోవాలి కదా మనకి, ఓకే. సో అది ఇవాళ ట్రేడింగ్ ప్లాన్. ఈ లెవెల్స్ ఎలా గీసుకుంటున్నారు ఏంటనేది మీకు డౌట్ ఉంటే ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. ప్రతి షార్ట్కి ఇప్పుడు ఈ షార్ట్కి కింద రిలేటెడ్ వీడియో పెడుతున్నాను. యాక్చువల్ చూడండి కింద హౌ టు డ్రా లెవెల్స్ అనేది. లెవెల్స్ గీసుకోవడం ఈజీనే, ఓకే, కానీ స్ట్రాంగ్ లెవెల్స్ ఉండాలి. ఈజీనే, నేను అది మెన్షన్ చేశాను ఎలా గీసుకోవాలి లెవెల్స్. ఒక ఎక్సెల్ షీట్ యూజ్ చేసుకొని డ్రా చేసుకొని మన నెక్స్ట్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్, ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. దాని తర్వాత లెవెల్స్ వస్తుంది మన ట్రేడింగ్లో ఒక సక్సెస్ఫుల్ ట్రేడ్ తీసుకోవాలంటే, ఓకే. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.